గారు, చెప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మొదటి నుంచి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని కేసీఆర్ గారికి అండగా ఉన్న మాజీ శాసనమండలి సభ్యులు సోదరులు నారాస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు మాజీ మేయర్గా పనిచేసి మొదటి నుండి ప్రజల్లో ఉండేటటువంటి సోదరులు రవీందర్ సింగ్ గారు, తర్వాత హరిశంకర్ గారు, రవీందర్ రెడ్డి గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇతర మా మిత్రులు, అదేవిధంగా కేతంపల్లి మున్సిపాలిటీ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కేతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో గెలిచిన మా బీఆర్ఎస్ 10 మంది కౌన్సిలర్లు వేదికపైన ఉన్నారు. అదేవిధంగా 4 సిపిఐ కౌన్సిలర్లు, వారికి ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులకు, సీనియర్ జర్నలిస్టులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. తెలంగాణలో ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందనేటటువంటి అహంకారంతో పోలీసులను వాడుకొని అదేవిధంగా చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేసే విధంగా చాలా మున్సిపాలిటీల్లో గొడవలు చేసి వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ దాటకుండా, మెజార్టీ రాకుండా ఎలాగైనా అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అరాచకాలు, దుర్మార్గాలు చేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక పరాకాష్ఠకు పోయినటువంటి మున్సిపాలిటీ ఏముందంటే అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీలోని మా కేతంపల్లి మున్సిపాలిటీ. 13వ తేదీ నాడు మా కౌన్సిలర్లు గెలిస్తే 16వ తేదీ నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకుందని మా వాళ్ళందరూ భద్రాచలం పోతే, భద్రాచలంలో మా శిబిరంపై మా వాళ్ళు ఎక్కడి నుంచి నందిని హోటల్ ఉంటున్నారో అక్కడ 8 వెహికల్స్ లో కాంగ్రెస్ వాళ్ళు, 2 వెహికల్స్ లో పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చేరబెట్టేటటువంటి, భయపెట్టేటటువంటి ప్రయత్నం చేసి నేను భద్రాచలం పోయి వారిని తీసుకొని వచ్చి 14వ తేదీ 15వ తేదీ కేతంపల్లిలోని మా నివాసాల్లో వారిని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు మేమంతా కూడా మున్సిపల్ కౌన్సిల్ కు చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నికకు బయలుదేరిన క్రమంలో ఇంటానికి మేము కౌన్సిల్ హాల్కి పోకుండా అడ్డంకులు సృష్టించి పోలీసులు సుమారు 900 మంది పోలీసు బందోబస్తు పెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలోకి పోయి నానా బీభత్సం సృష్టించి ఆ రోజు ఎన్నికలు వాయిదా ఉంచారు. 16వ తేదీ నాటి నుండి 17వ తేదీ. 17వ తేదీ నాడు కూడా నేను ఇంటర్కి పోయే ప్రయత్నం చేస్తుంటే కేతంపల్లి ఆరోగ్య దగ్గర మా 21వ వార్డు కౌన్సిలర్ దగ్గర స్వర్ణలత గారి అత్తగారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మా కౌన్సిలర్లందరూ నాపి ఒక ఎఫ్ఐఆర్, ఫేక్ కంప్లైంట్ పట్టుకుని వచ్చి ఒక ఎఫ్ఐఆర్ చూపించి మమ్మల్ని ఆ రోజు కూడా నివేదించే ప్రయత్నం చేసింది. కానీ మా కౌన్సిలర్ గారు చాలా స్పష్టంగా పోలీసులు నిలదీసింది. అసలు మా అత్తకు చదివే రావడానికి కంప్లైంట్ ఎట్లా రాసింది, మా అత్త సంతకమే పెట్టది, ఆయన సంతకం ఎక్కువ అని చెప్పి నిలదీస్తే పోలీసు వాళ్ళు నిలిమి. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పోలీసు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయింది. అయినప్పటికీ కూడా నేను కోయలక్ష్మి అక్క మా ఎమ్మెల్యే ఆస్ఫాబాద్ ఇన్ఛార్జ్ వచ్చారు. అక్కడికి మేము పోలీసులతో గట్టిగా మాట్లాడి మా 14 మంది కౌన్సిలర్లను హాల్కి పంపించాం. మమ్మల్ని ఏమో కౌన్సిల్ హాల్కి పోనీయాలి, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపారు. అదే మంత్రి వివేక్ గారి కాంగ్రెస్ కానీ 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలను వాళ్ళు కౌన్సిల్ హాల్ వైపు అలో చేశారు. దాన్ని మేము ప్రశ్నించినందుకు మా మీద లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళదాడి చేశారు. మేము కేవలం 25 మంది ఉంటున్నాం అక్కడ కేతంపల్లి ఆరోగ్య దగ్గర, వాళ్ళు మాత్రం 500-600 మంది మా మీద రాళ్లదాడి చేశారు. తర్వాత కౌన్సిల్ హాల్లో మా కౌన్సిలర్ల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మహిళా కౌన్సిలర్లను అబ్యూజ్ చేయడం, వాళ్ళని తాకడం చోట తాకడం, మంత్రి గారికి స్వయంగా చెక్ బుక్ తీసుకొని పోయి మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, వీళ్ళు ప్రలోభాలకు వెళ్ళకపోతే గొడవ చేసి నానా గలాట సృష్టించి ఆ రోజు 15వ తేదీ నాటి ఎన్నికను వాయిదా గురించి ఒక 25 మందిని నాతో సహా, మా కోలక్ష్మక్కతో సహా 25 మంది మా నాయకులు, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు పంపించింది. ఆదిలాబాద్ జైలు మమ్మల్ని 16 రోజులు ఉంచారు. మా వాళ్ళు కూడా కొన్ని రోజులు ఉంచారు. ఇంకా కొంతమందికి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం హైకోర్టు నుండి. అంటే ఒక రావణ కాష్టం లాగా ఆ ప్రాంతాన్ని మొత్తం తయారు చేసి దాన్ని ఒక పోలీసు రాజ్యంలాగా మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ గారు అడుగడుగున అడ్డంకులు సృష్టించి
22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్